హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ కరెంట్ అఫైర్స్. మనం రీసెంట్‌గా చూసినట్టయితే ఇండియాలో ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత సెంట్రల్‌లో బీజేపీ మళ్ళీ గెలిచింది. ఆఫ్‌కోర్స్ గవర్నమెంట్ ఫార్మ్ చేసే కెపాసిటీ లేకపోవడం వల్ల ఎలియన్స్ సపోర్ట్ తీసుకొని పవర్‌లోకైతే రావడం కాకుండా నరేంద్ర మోడీ మళ్ళీ పీఎం అయితే అవుతారు. అందులో డౌట్ లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన 2, 3 రోజులకే ఇటలీ వెళ్తున్నారు. ఎందుకు ఇటలీ వెళ్తున్నారు అంటే ఇటలీలో జరగబోయే జీ7 సమ్మిట్‌కి మోడీ రెడీ అయిపోయారు. ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఇంకా 3, 4 రోజులు కాలేదు. అప్పుడే ఫ్లైట్ ఎక్కేస్తున్నారు మోడీ. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో మన ఎగ్జామ్స్‌కి కావాల్సిన కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్స్ కూడా మనం నేర్చుకుందాం. కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ క్లాస్ వినండి. నంబర్ 1, ఇప్పుడు జరగబోయే జీ7 సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది? ఇటలీలో. ఇటలీలో ఏ ప్రదేశంలో ఈ జీ7 సమ్మిట్ జరగబోతుందంటే అపూలియా రీజియన్. ఏ రీజియన్ అమ్మా? ఇటలీలో ఉన్న అపూలియా రీజియన్‌లో ఈ జీ7 సమ్మిట్ అయితే జరగబోతోంది. నరేంద్ర మోడీ ఈ మీటింగ్‌కి వెళ్తున్నారని కన్ఫర్మేషన్ అయితే ఆఫీషియల్‌గా వచ్చింది. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు లాంటి ఒక బేసిక్ లెవెల్ స్టాక్ క్వెషన్ కూడా రావచ్చు. జియార్జియా మెలోనీ. సో, ఇటలీలో జరగబోతున్న జీ7 సమ్మిట్ చాలా ఇంపార్టెంట్ సమ్మిట్. దానివల్ల మనం ఖచ్చితంగా ఇటలీ ప్రైమ్ మినిస్టర్ పేరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. జియార్జియా మెలోనీ. ఇక ప్రస్తుతం ఫారెన్ సెక్రటరీ ఎవరో కూడా తెలియాలి. వినయ్ క్వాత్రా. ఇవన్నీ కూడా జస్ట్ ఏంటంటే తెలియడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. రిలేటెడ్ ఆర్టికల్ చదివేటప్పుడు ఇంకా కాన్ఫిడెంట్‌గా చదువుతాం. సో, ఇప్పటిదాకా 3 పాయింట్స్ నేర్చుకున్నాం. ఒకటి, ఇటలీలో జరగబోతోంది జీ7 సమ్మిట్ ఏ రీజియన్‌లో? అపూలియా రీజియన్. ప్రస్తుతం ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జియార్జియా మెలోనీ. అదేవిధంగా ఫారెన్ సెక్రటరీ ఎవరు అంటే వినయ్ క్వాత్రా. ఇక్కడి దాకా స్టోరీ అంతా బాగానే ఉంది. అయితే ఈ ఆర్టికల్‌కి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే కంటిన్యూషన్ ఆర్టికల్ మనకి పేజ్ నంబర్ 5లో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను మిమ్మల్ని డైరెక్ట్‌గా పేజ్ నంబర్ 5లో ఉన్న ఆ ఆర్టికల్ దగ్గరికి తీసుకువెళ్తాను. ఎందుకంటే డైరెక్ట్‌గా మనం న్యూస్ పేపర్‌లోంచి ఎప్పుడైతే మనం చదువుతామో అసలు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా క్లారిటీ కూడా వస్తుందనమాట. సరే, ఇదిగోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ జీ7 సమ్మిట్‌కి సంబంధించి నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారన్న విషయం. దానికి సంబంధించిన ఫోటో కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్‌లో ఎవరున్నారు చెప్పండి? రైట్ సైడ్ నరేంద్ర మోడీ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చి మనం ఇందాక అనుకున్నట్టు ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జియార్జియా మెలోనీ కూడా ఉన్నారు. షీ ఈస్ ద ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జియార్జియా మెలోనీ. సరే, ఇప్పుడు దీనికి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ కానీ మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఈ జీ7 సమ్మిట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్న దేనికోసం అంటే జీ7 సమ్మిట్‌కైతే మనం వెళ్తాము. కానీ మనం వెళ్ళబోతున్న ఈ జీ7 సమ్మిట్‌లో ఆఫ్‌కోర్స్ జియార్జియా మెలోనీతో ఎలాగో మాట్లాడతాం, అది వేరే విషయం. వాళ్ళతో పాటు జెలెన్స్కైతో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వబోతున్నామా? ట్రుడూతో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వబోతున్నామా లేదా? ఏంటి సార్ స్పెషాలిటీ? కొంచెం క్లియర్‌గా చెప్పండంటే యెస్. ఒక్కసారి కేర్‌ఫుల్‌గా వినండి. నేను స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్‌గా ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జియార్జియా మెలోనీతో అయితే ఖచ్చితంగా మనం కలవబోతున్నాం అన్న విషయాన్ని ఫారెన్ సెక్రటరీ క్వాత్రా ఆల్రెడీ చెప్పేసారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బేసిక్‌గా నాన్న, మనకి రష్యా, ఉక్రెయిన్ వార్ అనేది రీసెంట్‌గా జరిగింది. ఇది చాలా కాంట్రోవర్షియల్ ఇష్యూ. ఇటువంటి ఇష్యూకి సంబంధించి మనం ఒకవేళ కానీ ఈ పర్టిక్యులర్ ఉక్రానియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కలవబోతున్నామా? ఒకవేళ కలిస్తే మనం ఏం మాట్లాడబోతున్నాము? సపోర్ట్ చేస్తామా? ఈ రష్యా, ఉక్రెయిన్ వార్‌ని అపోజ్ చేస్తామా? ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో డిప్లొమసీ అనేది మెయింటైన్ చేస్తారు. కాబట్టి వ్లోడోమిర్ జెలెన్స్కీ ఎవరమ్మా? ఉక్రానియన్ ప్రెసిడెంట్. ఈ ఉక్రానియన్ ప్రెసిడెంట్‌ని మనం కలవబోతున్నామా? లేదా? అన్నది క్వెషన్ నంబర్ 1. సార్ నాకు అర్థం కాలేదు. అసలు జీ7 సమ్మిట్‌కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఉక్రెయిన్ ఎందుకొచ్చింది అనేది కొంతమంది స్టూడెంట్స్‌కో డౌట్ వస్తుంది. నిజమే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు జనరల్‌గా జీ7 అనగానే మనకి ఏమొస్తాయంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, యూకే, యూఎస్ ఒస్తాయి. అయితే ఈ జనరల్‌గా ఉండే జీ7 కంట్రీస్‌తో పాటుగా ఇంకొక 12 దేశాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయన్నమాట. ఉదాహరణకి అల్జీరియా వస్తోంది, అర్జెంటైనా వస్తోంది, బ్రెజిల్ వస్తోంది, ఈజిప్ట్ వస్తోంది, కెన్యా వస్తోంది, మారిషస్, మన మారిటేనియా వస్తోంది, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టునీషియా, టర్కీ, యూఏఈ ఇలా రకరకాల కంట్రీస్ కూడా వస్తున్నాయి. రెగ్యులర్‌గా జీ7 కంట్రీస్ కాకుండా మిగిలిన 12 దేశాలను కూడా పిలిచారు. కాబట్టి ఒకవేళ ఉక్రెయిన్‌కి సంబంధించిన ప్రెసిడెంట్ జెలెన్స్కీ వస్తే మోడీ కలవబోతున్నారా? కలిస్తే ఏం మాట్లాడబోతున్నారు? అన్న ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. దాంతో పాటు ఒకవేళ కానీ మనం అమెరికా కూడా పార్టిసిపేట్ చేస్తే జో బిడెన్
వస్తారు. రష్యా కూడా వస్తే మనకి అంటే ఏంటి సార్ ప్రత్యేకత అంటే మీ అందరికీ తెలుసు. యూఎస్‌లో అలాగే మన బ్రిటన్‌లో, యూకేలో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? రిషి సునక్. వీళ్ళకి నెక్స్ట్ మంత్ అంటే జులైలో ఎలక్షన్స్ అవ్వబోతున్నాయి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. కాబట్టి ఆల్రెడీ మన ఇండియా తరపున ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి సక్సెస్‌ఫుల్‌గా నరేంద్ర మోడీ హ్యాపీగా మీసం మెలేసి నాలుగోసారి సారీ మన నాలుగోసారి థర్డ్ టైమ్ మనకి ప్రైమ్ మినిస్టర్‌గా అయితే వెళ్ళబోతున్నారు. కానీ యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ గెలవబోతున్నాడా? రష్యన్ మన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి గెలవబోతున్నాడన్నది జులైలో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్‌గా తీసుకుంటారు. దానికి తోడు ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్‌కి యూరోపియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. తెలుసు కదా! సో, ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే, ఇండియా ఇప్పుడు జీ7 సమ్మిట్‌కి వెళ్తోంది. ఇది ఎన్నోసారి ఇండియా వెళ్ళడం అంటే 11థ్ టైమ్. ఇండియా ఇప్పుడు జీ7 సమ్మిట్‌కి వెళ్ళడం అనేది 11 నరేంద్ర మోడీ వెళ్ళడం అనేది ఎన్నోసారో తెలుసా అమ్మా? ఐదోసారి. ఇండియా జీ7 సమ్మిట్‌కి వెళ్ళడం 11థ్ టైము. మోడీ వెళ్ళడం అనేది ఐదోసారి. ఇది చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంతకీ వెళ్ళడం బానే ఉంది. మరి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నామా? అంటే ఇది కన్ఫర్మేషన్ అఫీషియల్‌గా రాలేదు కానీ కొన్ని అజంప్షన్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి అజంప్షన్స్ ఉన్నాయి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మాట్లాడతామా? ఎనర్జీ గురించి మాట్లాడతామా? ఇక ఆఫ్రికాకి సంబంధించిన మెడిటేరియన్ దాని గురించి, ఆ ఇష్యూ గురించి మాట్లాడతామా? దానికి తోడు రష్యా, ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం ఏమైనా మాట్లాడబోతున్నామా? అలాగే ఇజ్రాయిల్, గాజా యుద్ధం గురించి మనం ఏమైనా మాట్లాడబోతున్నామా? లాంటి క్యూరియాసిటీతో నిండిన కొన్ని క్వెషన్స్ అయితే ఉన్నాయి. వరల్డ్‌లో ఉన్న అన్ని కంట్రీస్ కూడా ఎదురు చూస్తున్నాయి. మనం ఏం చేయబోతున్నాము అని. ఇది నాన్న ఈ ఇష్యూకి సంబంధించి. అయితే దీనికి సంబంధించి మనకని చూసుకున్నట్టయితే ఆహ్, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఒకవేళ కానీ వస్తే కెనడా ప్రైమ్ మినిస్టర్‌తో కూడా మోడీ మాట్లాడబోతున్నారా? సరే కెనడా ప్రైమ్ మినిస్టర్‌తో మాట్లాడడం, మాట్లాడకపోవడం ఎందుకది ఇంపార్టెంటు? అదేమన్నా పెద్ద ఇంపార్టెంటా అంటే 100% ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కెనడా చాలా ఇండియాతో గొడవ పెట్టుకునే ఆహ్, లాగా బిహేవ్ చేసింది. ఎలా అంటే బేసిక్‌గా ఒక స్టోరీ తెలియాలి మీకు. యాక్చువల్‌గా ఏంటంటే కెనడా ప్రైమ్ మినిస్టర్ ట్రూడో రీసెంట్‌గా ఒక ఎలిగేషన్ చేశారు ఇండియా పైన. ఏమని అంటే యాక్చువల్‌గా అక్కడ మనకి కొన్ని గొడవలు జరిగాయి. ఆ గొడవలు వెనక ఇండియన్ ఏజెంట్స్ ఉన్నారు అని ఆయన కమెంట్ చేశారు. కాబట్టి ఇది కొంచెం కాంట్రోవర్సీకి దారితీసే అవకాశం ఉంటుంది. యాక్చువల్‌గా ఖలిస్తానీ సెపరేటిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో ఆహ్, చనిపోయారు. కాబట్టి ఆ టోటల్ గొడవ వెనక అక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ విషయంలో జరిగిన గొడవ వెనక ఇండియన్ ఏజెంట్స్ ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్‌గా కెనడా హెడ్ మనకి కమెంట్ చేయడం. అప్పటినుంచి కెనడాకి, ఇండియాకి కొంచెం రిలేషన్స్ సెన్సిటివ్‌గా మారాయన్న విషయం తెలుసు. కాబట్టి ఈ టైంలో కెనడాకి సంబంధించిన జస్టిన్ ట్రూడోని మనం కలవబోతున్నామా లేదా అన్నది కూడా ఒక క్వెషన్ మార్క్‌గా మారిపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు జీ7 సమ్మిట్‌కి నరేంద్ర మోడీ వెళ్ళడం వెనుక ఇన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. వీటి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ రావచ్చంటే ఏం రావచ్చంటే క్వెషన్ నంబర్ 1 ఇప్పుడు ఇండియా నుంచి నరేంద్ర మోడీ వెళ్ళడం అనేది ఎన్నోసారి అంటే ఫిఫ్త్ టైమ్‌గా చెప్తాం. ఓవరాల్‌గా జీ7 సమ్మిట్‌లో ఇండియా ఇప్పటిదాకా ఎన్ని సార్లు పార్టిసిపేట్ చేసిందంటే ఇది ఇప్పుడు గాని పార్టిసిపేట్ చేస్తే అది 11థ్ టైమ్ అన్నమాట. ఈ ప్రాసెస్‌లో జీ7 కంట్రీస్ ఏంటో నేను చెప్పక్కర్లే మీ అందరికీ తెలుసు. అది బేసిక్ స్టాక్ జీకే క్వెషన్‌గా చెప్తాం. జీ7లో మనకి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ ఒస్తాయి. వీటితో పాటు ఇంకో 12 కంట్రీస్‌కి ఇన్విటేషన్ అయితే మనం పంపడం జరిగింది. ఇక ఉక్రేనియన్ ప్రెసిడెంట్ ఎవరంటే జెలెన్స్కీ అనే విషయం తెలుసు. కెనడాకి సంబంధించి ఏదైతే మనకి ఇష్యూ రన్ అవుతుందో కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జస్టిన్ ట్రూడో. ఇలా మనకి కొన్ని ఇంపార్టెంట్ కాంట్రోవర్షియల్ కంట్రీస్‌కి సంబంధించిన హెడ్స్ కూడా వస్తున్నారు. ఆ లిస్ట్ ఆ కంట్రీస్ ఎవరు? ఆ హెడ్స్ ఎవరు? అన్నది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. ఇక ఫారెన్ సెక్రటరీ అని చెప్పక్కర్లేదు. వినయ్ క్వాత్రా. ఇంతకీ మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతోంది? ఇటలీలో. కాబట్టి ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ పేరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. జియోర్జియా మెలోని. ఇది ఏ రీజియన్‌లో జరగబోతోంది? అపూలియా రీజియన్‌లో ఇటలీలో ఈ మీటింగ్ అనేది జరగబోతోంది. ఇంకా నేను ఒక సెపరేట్ వీడియోలో ఈ జీ7 సమ్మిట్‌కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ క్లాస్‌లో చెప్పిన ఈ పాయింట్స్ మాత్రం రన్నింగ్ నోట్స్‌లో రాసుకొని ఖచ్చితంగా అది నీట్‌గా డాక్యుమెంటేషన్ అయితే మాత్రం చేసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఇంకా అక్కడ కొన్ని ఫ్యాక్ట్స్‌ని యాడ్ చేస్తాను.